వారాహి అమ్మవారిని రాత్రి సమయంలోనే ఎందుకు పూజిస్తారు? ఈ అమ్మవారి ఆలయాలు పగటిపూట మూసేస్తారెందుకు? వారాహి అమ్మవారు ఎలా పుట్టారు? వారాహి అమ్మవారిని రాత్రి సమయంలోనే ఎందుకు పూజిస్తారు? ఈ అమ్మవారి యొక్క ఆలయాలు పగటి సమయంలో ఎందుకు మూసివేయబడతాయి? అదేవిధంగా చూసినట్టయితే వారాహి అమ్మవారి యొక్క భర్త ఎవరు అనే విషయాల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ అయితే కొట్టండి గైస్, లైక్ కొట్టండి జరా. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వారాహి అమ్మవారి గురించి మన హిందూ పురాణాల్లో ఉన్నాయి. వాటిల్లో ఒక పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్లను మనుషులను హింసిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని ప్రార్థించగా పార్వతీదేవి దుర్గామాత అవతారం ఎత్తి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడిని గాయపరచడం వల్ల అతడి శరీరం నుంచి ఒక రక్తబొట్టు నేల మీద పడుతుంది. అయితే రక్తబీజుడికి ఒక వరం ఉంటుంది. అదేంటంటే తన రక్తబొట్టు నేల మీద పడిన ప్రతిసారి ఒక్కొక్క రక్తబొట్టు నుంచి ఒక్కొక్క రక్తబీజుడు ఉద్భవిస్తాడు. అందువల్లనే రక్తబీజుడిని ఎంతమంది చంపాలని చూసినా రక్తబీజుడి రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు. అలా రక్తబీజుడిని చంపడం అసాధ్యం అయింది. అప్పుడే దుర్గాదేవి రక్తబీజుడి సంహారం కోసం తన దేహం నుంచి సప్తమాత్రికులను పుట్టిస్తుంది. సప్తమాత్రికులు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి స్వరూపాలే. కానీ ఈ సప్తమాత్రికులకు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ 7 సప్తమాత్రికలు ఎవరు? బ్రహ్మాని, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాని, కౌమారి, వారాహి, చాముండి. ఈ 7 సప్తమాత్రికలు కూడా రక్తబీజుడిని చంపడానికి సహాయపడ్డారు. ఈ రక్తబీజుడిని చంపినట్టు దేవీ భాగవతంలో ఉన్నది. తరువాత ఈ 7 స్వరూపాలు కూడా దుర్గాదేవిలో తిరిగి కలిసిపోయారు. ఇలా జరిగిన తరువాత భాగవత పురాణంలో హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడుతుంటాడు. కానీ అంతకంటే ముందు హిరణ్యక్షుడు వారాహి అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యక్షుడిని ఏం వరం కావాలని అడిగింది. హిరణ్యక్షుడు అమరత్వాన్ని కోరుకుంటాడు. కానీ అమ్మవారు అమరత్వాన్ని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేస్తుంది. తరువాత హిరణ్యక్షుడు తెలివిగా ఆలోచించి ఏం అడుగుతాడంటే, అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరు చంపడానికి వీల్లేదని వరం కోరుతాడు. దానికి అమ్మవారు ఒప్పుకుంటుంది. వెంటనే హిరణ్యక్షుడు నేను నీ పరమ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా చంపడానికి వీల్లేదని అంటాడు. అప్పుడు అమ్మవారు కూడా సరే అని వెళ్ళిపోతుంది. ఈ వరాన్ని అండగా చేసుకొని రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు చేస్తుంటాడు. అప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారి నుంచి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్య పురాణంలో శివుడి చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే ఈ అంధకాసురుడు పెరిగి పెద్దయి రాక్షసులందరికీ అధిపతి అవుతాడు. తరువాత దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వరాహ అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గమ్మాదేవి చండికా రూపం నుంచే పుట్టించినట్టుగా ఉంది. అయితే వరాహి అమ్మవారు మాత్రం చండికాదేవి వీపు భాగం నుంచి ఉద్భవించినట్టు రాసి ఉంది. అయితే ఈ వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి ఇంకా ఆధిపత్యం వహించడానికి వచ్చింది. అయితే చాలామంది వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇది పెద్ద తప్పు. వరాహి అమ్మవారి భర్త వరాహస్వామి కానే కాదు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలాగైతే పార్వతీదేవి నుంచి సప్తమాత్రికలు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను పాలిస్తూ అష్టదిక్కులను కాపాడుతుంటారు. ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మట్ట భైరవన్ వారాహి అమ్మవారి భర్త. వారాహి అమ్మవారు సైన్యంలో రథ, అశ్వ, గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తి కలిగిన అమ్మవారు వారాహిదేవి. కానీ వారాహిదేవి అమ్మవారికి మాత్రం చాలా తక్కువ దేవాలయాలు ఉంటాయి. ఉన్న ఆ కొద్ది ఆలయాల్లో కూడా 2 నుంచి 3 గంటలు మాత్రమే సమయం ఉంటుంది దర్శించడానికి. అది కూడా రాత్రి వేళలో లేదంటే తెల్లవారుజామున మాత్రమే దర్శించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి.
నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి.